నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టే ఉంటుంది పాకిస్తాన్ వ్యవహార శైలి. తాజాగా పాకిస్తాన్ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకి సంబంధించిన కార్యాలయాన్ని హెడ్ క్వార్టర్ని బెయిల్ చేసింది. దాంతోపాటుగా 7 ఉగ్రవాద సంస్థల యొక్క శిబిరాలు, వందలాది ఇళ్ల మధ్యలో కట్టినటువంటి శిబిరాలని పర్ఫెక్ట్ దీంతో అక్షాంశాలు రేఖాంశాలని గణించి మరి కొట్టాం. అందుకని చుట్టుపక్కల జనాలు ఎవరు చచ్చిపోలేదు. జనాలు చచ్చిపోయి అంటే సాధారణ ప్రజల్ని చంపేసింది భారతదేశం అని పడి ప్రపంచం అంతా రచ్చ చేసి ఉండేది పాకిస్తాన్. చచ్చింది తీవ్రవాదులు, ధ్వంసమయ్యింది తీవ్రవాద స్థావరాలు కాబట్టి మూసుకు కూర్చున్నది. ఇప్పుడు దానికి బదులుగా మళ్ళీ అక్కడున్న ప్రభుత్వమే 4 కోట్ల రూపాయలు జైషే మహమ్మద్కి డబ్బులు ఇచ్చింది, మీరు బిల్డింగ్ కట్టుకోమని. అయితే జైషే మహమ్మద్ ఆన్లైన్లో పెట్టి ఒకటి కాదు ఒక చోట స్థావరం పెడితే భారత్ కొడుతుంది, అలా కాకుండా చాలా చోట స్థావరాలు పెట్టాలి, 313 స్థావరాలు, అన్ని మసీదు ఉంటుంది ముందు, వెనకాల ఈ ట్రైనింగ్ ఉంటుంది, కాబట్టి అట్లాంటి దానికి డబ్బులు పే చేయండి, ఇదే మీరందరూ సాయం చేయండి అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా అడుక్కుంటోంది. ఏదైతే ఈచ్ మాస్క్ ఆర్ క్యాంప్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ కరెన్సీలో 12 లక్షల రూపాయలు అవుతుంది, 12.5 మిలియన్ రూపాయలు అవుతుంది పాకిస్తాన్ రూపాయలు. కాబట్టి సపోర్ట్ చేయండి అనుకుంటుంది. మినిమం 21,000 రూపాయలు సపోర్ట్ చేయమని చెప్తూ అది ఏకంగా సోషల్ మీడియాతో పాటుగా మీడియాలో కూడా పోస్టులు పెట్టి మరి అడుగుతోంది. ఇప్పటిదాకా 152 మాస్కులు ఆర్ క్యాంపులకి సంబంధించినటువంటి డబ్బులు వచ్చినాయి అని చెప్తోంది. 20 కొత్త ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఈ ఏడాది కల్లా పూర్తయిపోతుంది అన్నట్టు చెప్తుంది. అంటే ఓ పక్కన పాకిస్తాన్ మీద నిషేధం విధించాలంటే FATF ఏదైతే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో మనం సాక్ష్యాలు చూపించాలంటే ఈ సాక్ష్యాలే చూపెడుతున్నాం వాళ్ళకి.